ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమా? మరో 4-5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం వెనుకున్న వ్యూహమేమిటి? తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా ఊహించని విధంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే ఏపీలో వైసీపీ అప్రమత్తమైందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడితే పార్టీకే ప్రమాదమని భావించి ఇప్పటి నుంచే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని నిలబెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి 50 మంది సిట్టింగ్లకు టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 42 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా సీటు మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. వీళ్లే కాదు, ఈసారి జగన్ టికెట్ ఇవ్వని వారి జాబితాలో మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని చెప్పినట్లుగా సమాచారం. ఇక మాజీ మంత్రులుగా ఉన్న ఆదిమూలపు సురేష్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి వీరికి కూడా టికెట్ ఇవ్వరని తెలుస్తోంది.